హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పశ్చిమ హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకోవడానికి మారిషస్లోని అగాలెగా ద్వీపంలో భారత సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మారిషస్ ప్రధాన ద్వీపానికి ఉత్తరాన 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో 10,000 అడుగుల రన్వే మరియు జెట్టీని నిర్మించారు. ఇప్పుడు ఏప్రిల్ 20, 2022 నాటి ఉపగ్రహ చిత్రాలు కొత్తగా నిర్మించిన రన్వే పక్కన ఇండియన్ నేవీ యొక్క P-8I సబ్మెరైన్ హంటింగ్ ఎయిర్క్రాఫ్ట్ను ఉంచేంత పెద్ద హ్యాంగర్లు నిర్మాణంలో ఉన్నాయని చూపిస్తోంది. హ్యాంగర్లు 180 అడుగుల పొడవు మరియు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. భారతదేశం యొక్క P-8A పోసిడాన్ వంటి పెద్ద సైనిక విమానాలను ఉంచగలిగేంత పెద్దది. ఇది 123 పొడవు మరియు 126 అడుగుల రెక్కలను కలిగి ఉంటుంది అని వాషింగ్టన్ డీసీ యొక్క ఆసియా మారిటైమ్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ ఆధారిత సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నివేదించింది. భారతదేశం తన P-8I దీర్ఘశ్రేణి నిఘా విమానాలను ద్వీపంలో మోహరించాలని యోచిస్తోందని సముద్ర భద్రతా నిపుణులు చాలా కాలంగా అనుమానిస్తున్న విషయాన్ని ఈ పరిణామం నిర్ధారిస్తోంది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. జిబౌటీలో తన మొదటి విదేశీ సైనిక స్థావరాన్ని నిర్మించడమే కాకుండా ఆఫ్రికాలోని మౌలిక సదుపాయాలపై ప్రత్యేకించి ఓడరేవుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. వీటిలో చాలా ఓడరేవులు ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్నాయి. ఇది పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఉంది మరియు భవిష్యత్తులో చైనా అవుట్ పోస్టులుగా మారవచ్చు. పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారతదేశం ఈ వారం ప్రారంభంలో భారతదేశం తన P-8I విమానంలో ఒకదానిని దక్షిణ హిందూ మహాసముద్రంలోని లా రీయూనియన్ ద్వీపం వద్ద 5 రోజుల మిషన్లో ఫ్రెంచ్ నేవీ యుద్ధ నౌకలతో కలిసి సమన్వయంతో నిఘాను చేపట్టేందుకు మోహరించింది. P-8I విమానం ఫ్రెంచ్ యుద్ధ నౌకలతో నిమగ్నమై ఉంటుంది మరియు మొజాంబిక్ ఛానల్తో సహా దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత మరియు భద్రతను పెంపొందించడానికి ఆ ప్రాంతంలో సమన్వయ నిఘా మిషన్లను చేపడుతోంది అని భారత నౌకాదళ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్రాన్స్లోని విదేశీ విభాగమైన రీయూనియన్ ద్వీపానికి భారత నావికాదళం P-8Iని మోహరించడం ఇది మొదటిసారి కాదు. ఇండియన్ నేవీకి చెందిన P-8I విమానం 2020లో రీయూనియన్ ద్వీపం నుంచి ఫ్రాన్స్తో జాయింట్ పెట్రోలింగ్లో పాల్గొంది. నైరుతి హిందూ మహాసముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఫ్రెంచ్ నేవీ సిబ్బంది ఇండియన్ నేవీ విమానంలో ఉన్నారు. భారతదేశం యొక్క సముద్ర భద్రతా వ్యూహం నైరుతి హిందూ మహాసముద్రం, మొజాంబిక్ ఛానల్ మరియు ఆఫ్రికా యొక్క తూర్పు తీరాన్ని జాబితా చేస్తుంది. ఇక్కడ చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రధానంగా ఆసక్తి ఉన్న ప్రాంతాలలో ఒకటి అగాలేగాపై వస్తున్న మౌలిక సదుపాయాలు పశ్చిమ హిందూ మహాసముద్రంలో P-8Iలతో సహా భారతదేశం యొక్క సముద్ర ఆస్తులకు మద్దతిస్తాయని, ముఖ్యంగా ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరానికి దగ్గరగా ఉన్న జలాలు భారత నావికాదళం యొక్క నిశ్చితార్థాలు సాపేక్షంగా పరిమితం చేయబడిన ముఖ్యమైన ప్రాంతం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.